హాయ్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు బర్త్డే సందర్భంగా పుష్ప 2 ది రూలర్ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇప్పుడే 11కి అయితే రిలీజ్ అయింది. టీజర్ ఒక్క మాటలో అంటే సూపర్ డూపర్గా ఉంది. గెటప్ మన ఆల్రెడీ రివీల్ అయింది. ఫుట్ అయితే మనకి ఎప్పుడూ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ టీజర్లు ఆ కొంగు తీసుకొని చెట్టుకోవడం కానీ, ఆ లేడీస్ ఆ స్టైల్ తోటి నడవటం కానీ ఎక్సలెంట్గా ఉంది. చిన్న చిన్న ఫైట్ చిన్న గ్లిమ్స్ లాంటిది అయితే చూపించాడు. అది కూడా ఎక్స్ట్రాగా ఉంది. లాస్ట్లో ఒక చిన్న డైలాగ్ అయితే రివీల్గా ఏం కాల్చలేదు, కానీ ఒక భయపెడుతున్నాడు అక్కడైతే అందరిని అయితే. నలిసి అది సాంగ్ ఉంది, అక్కడ ఫైట్ ఉంది. నలిసి ఇంటర్వెల్ బ్యాంగ్ అది ఆల్రెడీ రివీల్ కూడా చేశాను అనుకుంటాను. అది ఇంటర్వెల్ బ్యాంగ్లో వస్తుంది. ఇదైతే మంచి బూస్ట్ అయితే ఇచ్చారు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే. చాలా రోజులు అయిపోయింది పుష్ప వచ్చి, చాలా లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే ఒకటి తెలుస్తుంది, ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూ తోటి అయితే మంచి ఒక క్వాలిటీతో అయితే సినిమా బయటకు వస్తుంది అనే విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ మచ్, అంటే ఎంతలా ఉన్నాయి అంటే హైలో ఉన్నాయి అనమాట. అంత అయితే మేనేజ్ చేశారు. ఆ సెట్టింగ్ కానీ, అక్కడ ఉన్న కాస్ట్యూమ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. అలానే పిక్చరైజింగ్ కూడా చాలా గ్రేట్ఫుల్గా ఉంది. మంచి క్వాలిటీ అయితే మనకి అందించబోతున్నారని తెలుస్తుంది. అందుకే లేట్ అయినా కూడా అల్లు అర్జున్ సైలెంట్గా ఉన్నాడు. ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, కాకపోతే ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కాబట్టి సుకుమార్ నేను వదిలేస్తున్నాను, ఇంత డిలే చేస్తున్నానన్నా సరే అని చెప్పాడు. ఈ సినిమా అయితే ఆగస్టు 15 తారీఖు వస్తుంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. వరల్డ్ వైడ్గా అయితే అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. మరి చూద్దాం పుష్ప 1 ఎంత ఆకర్షించిందో, మరి పుష్ప 2 ఎంత ఆకర్షిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్కి ఈ ఫేమ్ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎందుకంటే ఆయన బర్త్డే సందర్భం అయితే మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అల్లు అరవింద్ తరపున అయితే వచ్చారు, కానీ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడు, అంత సెట్ అవ్వలేదు. చాలామంది వచ్చారు కానీ ఎవరు సెట్ కాలేదు. కానీ అల్లు అర్జున్ ఒక్కడే చాలా కష్టపడ్డాడు. స్టార్టింగ్ గంగోత్రి, బన్నీ, అలానే ఆ తర్వాత వచ్చిన దేశముద్రు ఈ సినిమాలు హిట్ అయినాయి. కానీ ఆ తర్వాత మధ్యలో చాలా ఫ్లాప్లు అయితే అతను రావడం చూసాం. ఆ తర్వాత ఆర్య 2 తోటి కొంచెం బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఆర్య 2 తర్వాత మళ్ళీ కొన్ని ఫ్లాప్లు అయితే పడడం చూసాం. ఆ తర్వాత జులై తోటి మంచి పుషప్ అయ్యి సన్ ఆఫ్ సత్యమూర్తి, అలానే అలవైకుంఠపురం ఇలా కొంచెం హిట్లు కొట్టుకుంటూ వచ్చాడు. రేస్ కురం లాంటివి. ఒక్క రోజులో అయితే పెద్ద స్టార్ అయితే కాలేదు. చాలా స్ట్రగుల్ అనుభవించి అయితే పైకి వచ్చాడు. దానికి ఫలితమే ఈరోజు ఇండియా వైడ్ అయితే పుష్పగా నిలబడ్డాడు. మరి ఇది ఆయన చరిత్ర. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ డ్యాన్స్ ఎవరు ఉన్నారంటే ఏళ్ళ మీద లెక్కట్టవచ్చు. అందులో నెంబర్ 1 స్థానంలో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఉంటాడు. ఇది దేశం మొత్తం ఒప్పుకున్న నిజం కాబట్టి. ఇది చూద్దాం మరి టీజర్ మీకు ఏమనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.